వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట పొదుపు మాట. సుభిక్షంగా ఉంది, అంతా బాగుంది అని చెప్పాల్సిన చోట జాగ్రత్తగా ఉండండి, పొదుపు పాటించండి అనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఏదో ఆర్థిక తుఫాను దేశ తీరాన్ని తాకబోతుందా? ఆ సంకేతాలనే ప్రధాని తన 9 సూత్రాల ద్వారా ప్రజలకు ముందస్తుగా పంపుతున్నారా? గతంలో ఇందిరాగాంధీ ఇలాగే విన్నవించారు, మన్మోహన్ సింగ్ కూడా ఇలాగే హెచ్చరించారు. ఇప్పుడు మోదీ వంతు. దేశం ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుందా? ముఖ్యంగా మధ్యతరగతి అల్పాదాయ వర్గాలకు ఇది ముందస్తు వార్నింగా? ఆల్ ఈజ్ వెల్ అని నమ్మాలా, లేక జేబులు జాగ్రత్త అని సిద్ధపడాలా? మోదీ పొదుపు సూత్రం దేశానికి ఆర్థిక గండం పొంచి ఉందా? ఇది ఇవాల్టి మెగా డిబేట్ అంశం. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. మోదీ చెప్పిన 9 సూత్రాలు దేనికి సంకేతం రామ్మోహన్ రావు గారు? ఒక పక్క చూస్తూ ఉంటే రేపు కూడా ఏదో నిర్ణయం తీసుకోబోతున్నట్లు అర్థమవుతా ఉంది. ఇవన్నీ కూడా చూస్తుంటే కొద్ది గొప్ప గతంలో మనం చూసాం. కరోనా ముందు ఏ విధంగా అయితే చిన్న చిన్నగా ఇంజెక్ట్ చేశారో చాప కింద నీరులాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగా పోలి ఉంటున్నాయి. ఎక్కడో కొంత చూడటానికి ముందు భయంకరంగా పరిస్థితులు రాబోతున్నాయనే సంకేతాలు కూడా ప్రజల్లో ఒక భయాందోళన రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే మోదీ నోట రావటం వల్ల ఈ మాటలన్నీ కూడా. ఓవరాల్గా 9 సూత్రాల మీద అభిప్రాయం ఏంటి? రహీం గారు, మీకు మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి, అట్లాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, మెగా ప్రేక్షకులకు నమస్కారం. అంశాల వారిని ఆలోచించాలి. అంటే మోడీ మాట్లాడిన కనుక మోడీ ఏది మాట్లాడిన తప్పే అనే వాళ్ళు ఉంటారు, మోడీ ఏది మాట్లాడినా కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు. మీకు ఆ సంగతి తెలుసు మిత్రులందరూ కూడా. ఏమంటే రెండింటిని విశ్లేషించి మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. మొన్న మోడీ గారి మాటల్లో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉన్నా కూడా మరొక 11 నెలల కాలం ఇంధనాన్ని మనం ఇప్పుడున్న పరిస్థితులు అట్లాగే ఇదే $150 కొన్నా కూడా మరొక 11 నెలలు, 9 నుంచి 11 నెలల పాటు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. కానీ ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు, ప్రమాదం వస్తున్నప్పుడు మన కుటుంబ యజమాని మనల్ని ఎట్లా విస్తరిస్తారు? మనం దేశ యజమానిగా, దేశ కుటుంబ యజమానిగా ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత మన్మోహన్ సింగ్, ఇవాళ మోడీ గారు హెచ్చరించడం కరెక్ట్ అంటుంది. ఎందుకంటే ఇది కొత్త కాదు మనకు. 1962లో యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆనాడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, అందరూ ఆదుకోవాలంటే చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఒక మాట చెప్తాను, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వారు నెహ్రూ పిలుపుకి స్పందించి డైరెక్ట్కి వెళ్ళి, ఆమె చిన్నపిల్ల, అప్పుడు పెద్దగా వయసు కూడా లేదు, అప్పుడు గాయనిగా ఉన్నది అప్పటికే, ఆమె తన నిలువు బంగారం అంటే తన మీద ఉన్న బంగారం ఏదుంటే అది మొత్తం ఒలిచి ఇచ్చేసింది. అది కదా దేశ ప్రేమ. అంతేందుకు 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. మన నిజాం, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5,000 కిలోలు అంటే 5 టన్నుల బంగారాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఆనాడు మరి 65లో కూడా ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. అప్పుడు 64లో నెహ్రూ గారు చనిపోయారు. కానీ పాకిస్తాన్ యుద్ధం, పాకిస్తాన్ ఇండియా కనుక, పాకిస్తాన్ ముస్లింలు కనుక నేను ఇవ్వాలే, సమస్య లేదని 5 టన్నుల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మహారాణి ధర్మంగా మహారాణి మహాదేవి, ఆమె 670 కిలోల బంగారాన్ని ఆమె ఇచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే, ఆనాడు సామాన్య ప్రజల నుంచి చాలా మంది ప్రధానమంత్రి అప్పుడు నెహ్రూ గాని, అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కోరినప్పుడు ఇచ్చింది కదా. తర్వాత ఇందిరాగాంధీ గారు, ఇప్పుడు గతం మర్చిపోతే లాభం లేదు. ఇందిరాగాంధీ గారు 1967లో 2 యుద్ధాలు అయిపోయినాయి. ప్రధానమంత్రిగా కొత్తగా అప్పుడే అంటే 66లో ఆయన చనిపోగానే, 66లో చనిపోగానే, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోగానే ఆమె ప్రధానమంత్రి అయింది కదా. అప్పుడు 67లో ఆమె కూడా హిందూ పేపర్ కటింగ్స్ ఇప్పుడు అందరు పెడుతున్నారు. ఏమంటే అంటే ఆమె కూడా పిలిపించింది బంగారం కొనొద్దు అని. అసలు ఎందుకు కొనొద్దు అంటున్నారు అర్థం చేసుకోకుండా, ప్రధానమంత్రి రేపు ఏదో ప్రమాదం వస్తున్నది, రేపటికల్లా ఏదో జరగబోతుంది అని చెప్పి బంగారం మీదనే మన మీడియా కూడా బాగా శ్రద్ధ పెట్టింది. రహీం గారు, నేను 4 అంశాలు చెప్తాను, మిగతా 9లో మిగతా పక్కన పెడతాం. ఇప్పుడు పొదుపు పాటించండి అంటే మన బడ్జెట్ 20,000 ఉంది. 20,000 రూపాయలలో మన కుటుంబం ఎట్లా నడపాలంటే మనం ఏం చేస్తాం, ప్రయారిటీస్ నిర్ణయించుకుంటాం కదా. అట్లా అని చెప్పి ఏది పడితే అది సూపర్ బజార్ కొనుక్కొచ్చుకోం కదా. అదే మాట ప్రధానిగా మనకు దేశ ప్రధానిగా చెప్పిండు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న. 2 చెప్తాను నేను. ఒకటి, 4 ఎందుకు కొనాలి, మిగతా అన్ని పక్కన పెడతాం. ఒకటి, మన విదేశీ మారక ద్రవ్యంలో ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాం. మొత్తం ప్రపంచంలో మొదటి 10 స్థానంలో ఉన్న చైనా నుంచి మొదలు పెడితే మనం 6వ స్థానంలో ఉన్నాం. ఫారెక్స్ నిల్వ అంటాం మనం. అంటే విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర మిగతా దేశాల కంటే 10లో 6వ స్థానంలో ఉన్నాం. 6వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము స్పష్టంగా ఉన్న నిల్వను కాపాడుకోవాలి. దేని మీద వృధా అవుతున్నాయి? మొట్టమొదటిది బంగారం మీద. సుమారు
₹2.5 లక్షల కోట్ల మన బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం మన దగ్గర తయారు కాదు, మన దగ్గర నిల్వ మన దగ్గర గనులు పెద్దగా లేవు. 10% బంగారం మన గనుల్లో వస్తే 90% బయటికి తెచ్చుకుంటాం. దాని మీద విదేశీ మార్గ ద్రవ్యం పోతుంది కదా. అందుకని వాయిదా వేసుకోమన్నాడు, కొనొద్దానిలే, 1 సంవత్సరం వాయిదా వేసుకుని దయచేసి అన్నారు. అంటే పుస్తలకు కొనుక్కోవద్దా, పెళ్లిళ్ళకు కొనుక్కోవద్దా అంటే ఎవరు వద్దన్నారు. కానీ 7 వారాల నగలు పెట్టుకునే వాళ్ళకు ఒక హెచ్చరిక అంటున్నాడు. రెండోది ఏంటి, చమురు దిగుమతి. చమురు దిగుమతిలో కూడా మనం చాలా వేల కోట్ల రూపాయలు ఇవాళ చమురులో రేట్లు పెరగడం వల్ల రోజుకు 1,700 కోట్ల రూపాయలు విదేశీ మన ప్రభుత్వం నష్టపోతుంది. ప్రభుత్వం అంటే ఎవడో కాదు, మనమే కదా, మన జేబుల నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పోతుంది కదా. కనుక 1,700 కోట్ల రూపాయలు మనం ఒక దేశంలోనే రోజుకు ఖర్చు పెడుతున్నాం. ఏది ఎక్కువ అదనంగా పోతుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు కదా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుండొచ్చు, కానీ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినప్పుడు ప్రభుత్వం భరించింది, ఇప్పుడు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. తాగేవాడు ఎక్కడ తాళ్ల పని అన్నట్టు రేపు పొద్దున అందరం మనం భరించాల్సిందే కదా. చమురు మీద పొదుపు చర్యలు పాటించడం ఎవరు ఎక్కువ దానిలే, దానికి విమర్శ ప్రతివిమర్శలు చాలా చేయొచ్చు. మన సభ ఖర్చు పెట్టలేదా, సభకి ఇన్ని వాహనాలు కూర్చోలేదా, ఇన్ని కార్ల ర్యాలీ తీయలేదా అంటే అదే. కానీ మొత్తం మీద ఆ మాటల్లో విస్తృతార్థం తీసుకోవాలి. మూడవది బంగారం, ఎరువుల మీద పెడుతున్నాం మనం. ఎరువుల సంగతి ఏంటి, ఎరువులు 2 రకాలు. ఒకటేమో యూరియా, అవన్నీ కూడా ఎరువులు మన వ్యవసాయానికి వాడుతున్నాయి. దాంతో ఏదైతే ఎరువుల తయారీకి రసాయనాలు వాడాలి కనుక, మనకు చమురు వాడాలి కనుక చమురు దిగుమతి పెంచాల్సి వస్తుంది. ఎరువు ఒకటే కాదు, మనకు చాలా పురుగు మందులకి దానిలో కానీ, చాలా పరిశ్రమల్లో కానీ మనం చమురును వాడతాం. కనుక మనం ఏం చేస్తున్నాం, ఎరువులు ఆదా చేసుకోమంటున్నాం. ఇవాళ ₹3,000 యూరియా బస్తా 300కి దొరుకుతుంది, 290 అనుకుంటాను, 300 దొరుకుతుంది. అటువంటి అప్పుడు ₹2,700 మనం విదేశీ మార్గ ద్రవ్యం భరిస్తున్నాం కదా మరి. అందుకని ఎరువులను తక్కువ వాడే ప్రయత్నం చేయాలి, సేంద్రియ ఎరువులు అయిపోమంటున్నారు. 4 రవాణా రంగంలో కూడా మార్పు కావాలంటున్నారు. గతంలో చూసిన కరోనా అప్పుడు వద్దన్నా మనం అయితే ఇంటికి పరిమితం అయినప్పుడు నేనే ఉన్నాను. రోజుకు 2 టీవీల కన్నా ఎక్కువ పరిస్థితి లేకుంటే ఇవాళ కరోనా వచ్చినాక ఒక సంక్షోభం పరిష్కారం సృష్టిస్తాయి. ఇప్పుడు యుద్ధ సంక్షోభం, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఒక సంక్షోభం వచ్చింది. సంక్షోభాన్ని ఎట్లా అధిగమించాలని చూద్దామా, లేకుంటే పక్క దేశాలలాగా నాశనం అయిపోదామా? పాకిస్తాన్లో ఏమవుతుంది, శ్రీలంకలో ఏమవుతుంది, బంగ్లాదేశ్లో ఏమవుతుంది? చివరికి అగ్రదేశం అమెరికాలో కూడా 60% పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. ఇప్పటికి మన దేశంలో పెరగలేదు. నేను మోడీ సమర్థించడానికి మాట్లాడతలేను, దేశ ఆర్థిక పరిస్థితి ఏందో మాట్లాడుతున్నాను. ఎరువులు, అది అట్లాగే మనకు పప్పు దినుసులు, నూనె గింజలు కూడా సమస్య. నూనెలు ఎందుకు వాడొద్దన్నారు? ఇవాళ మన దేశంలో వరి తప్ప ఇంకేది పండిస్తారు, అయితే గోధుమలు లేకుంటే వరి సాంప్రదాయంగా. కనుక రేపు ఏమవుతుందంటే పప్పు దినుసులు, నూనె గింజల మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. అదే విదేశీ మార్గ ద్రవ్యం పోతున్నది. కనుక అవి కూడా మనం తక్కువ వాడడం వల్ల ఎక్కువ దిగుమతులు అవసరం లేదు. దానికంటే ముందు పప్పు దినుసులు, మన నూనె గింజలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఏ ప్రభుత్వం ఉన్నా సరే, కేసీఆర్ గారు ఆ మధ్యన సిద్దిపేట జిల్లా నర్మెటలో మరి అక్కడ మన ఫామ్ ఆయిల్ తోటలు పెంచి అక్కడ వీలైద్దని చెప్పి నర్మెట్లో పెట్టారు కదా. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మన ప్రారంభించి వచ్చారు కదా. ఏమంటున్నాను అంటే నూనె గింజల ఉత్పత్తి మనం పెంచుకోవాలి. అది పామ్ ఆయిల్ కావచ్చు, పొద్దురుడు కావచ్చు, పల్లి కావచ్చు, కుసుమలు కావచ్చు, ఆవాలు కావచ్చు, అది చేయాల్సిన పని ఉంది కదా. దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కూరగాయలు పెట్టుకోవాలి అంటే వరి మాత్రమే పండించడం వల్ల నీటి వినియోగం ఎక్కువైతుంది, నీటి వినియోగం ఎక్కువైతే కరెంట్ ఖర్చు ఎక్కువైతుంది. ఇవన్నీ ఓదానికి కూడా అనుబంధమైంది. కనుక ఈ 4 రంగాల్లో పొదుపు చర్యలు పాటిస్తే మిగతా అన్ని పాటించవచ్చు అని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ అన్నాడు కనుక తప్పు పడితే ఇంకో మాట్లేదు అంటున్నారు. అందుకనే పాతవన్నీ ముందరికి వస్తున్నాయి. నెహ్రూ ఏమన్నాడు, లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడు, ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ ఏమన్నాడు, ఇందిరాగాంధీ ఏమన్నది ముందుకు వస్తుంది అంటున్నాను. ఏంటంటే ఈ 4 అంశాలలో పూర్తిగా భారతీయ ప్రజలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది, దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్నాం. మోడీ గారు గతంలో తెలంగాణ గురించి ఏం మాట్లాడి ఇవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే రాజకీయాలు తీసుకుంటే మళ్ళీ అందరూ కలుపుతున్నాడు కనుక మోదీ పొదుపు చర్యలు మనం అంగీకరించాలి. ఇది యుద్ధమే అంటున్నాను నేను. భారతదేశానికి ఇంకో దేశం యుద్ధం రాలే, ప్రపంచంలో చాలా దేశాలు నష్టపోతున్నాయి రహీం గారు. అట్లా మనం కూడా నష్టపోయి విదేశీ మార్గ ద్రవ్యాలు మొత్తం అడగంటిన తర్వాత మిగతా దేశాలకు విచక్షణ పట్టుకుందామా, లేకుంటే ముందుకెడదామని మనం అందరం ఆలోచించాలంటున్నాను. అవును రామర్, ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం వస్తున్న సమయంలో ఎప్పుడైతే గ్యాస్, పెట్రోల్ ఒక రకంగా ఒక్కసారిగా మొత్తం హ్యాంగ్ అయినప్పుడు, ఎక్కడెక్కడ గ్యాస్ నిల్వలు లేనప్పుడు సేమ్ ఇలాగే ఇదే మోడీని అందరూ ప్రశ్నించారు. ముందుగా తెలియదా, యుద్ధం వస్తున్న సంకేతం నీకు తెలియదా, యుద్ధం వచ్చి ఒక రోజు ముందు వెళ్ళావు కదా ఇజ్రాయెల్, అప్పుడు నీకు తెలియదా, ముందు ఇదే మాట అన్నారు. ఇప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే మళ్ళీ ఇదే మోదీని విమర్శిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగానే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుగానే హెచ్చరించడం కూడా ఒక రకం మంచిదే. ఇది ఓకే, మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే, మీ అందరికి కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, వాస్తవంగా మన తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఏదో యాదృచ్ఛికంగా చేశారులే వ్యాఖ్యలు అనుకున్నారు. తర్వాత మళ్ళీ గుజరాత్లో కూడా ఇలాగే వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తగా ఉండండి, ఖర్చు పెట్టుకోండి మధ్యతరగతి ప్రజలు. అదేవిధంగా బంగారం విషయంలో ఇప్పట్లో దాదాపు సంవత్సరం వద్దు కొనొద్దు అన్నట్టు విషయాలు కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కానివ్వండి, ఇలా అనేక విషయాల్లో
కొంచెం ఏదైతే విలాసవంతమైన ఖర్చులు, విదేశాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా అనేక రకాలు హెచ్చరిస్తూ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎక్కడో కొంత దేశం మొత్తం సామాన్యుల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే బంగారం సంబంధించినటువంటి ఎవరైతే షాపుల యజమానులు ఉంటారో ఆ సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా మోడీని కూడా కలవడానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ ఓవరాల్గా ఈ 9 సూత్రాలు ఏం హెచ్చరిస్తున్నాయి? దాదాపు నిన్నటి ఈరోజు బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు చేయండి కంపెనీలకు అన్నట్టు, కార్పొరేట్ కంపెనీలు కూడా. అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది? ప్రభుత్వం యొక్క దేశ అప్రమత్తం చేయడం, ఈ యుద్ధాల కారణంగా ప్రపంచం మొత్తంగా కూడా తలాకుతలం అవుతున్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటా ఉన్నాయి. మన కాదుల యుద్ధం అనేది అనుమానం రావచ్చు, మాకేం సంబంధం అని చెప్పేసి. ఎందుకు ఉండదు? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అనేక రకాలుగా ఆ యుద్ధాల కారణంగా మన మీద కూడా దాని ప్రభావం ఉంటది. కళ్ళారా చూస్తా ఉన్నాం. చమురు దిగుమతి గురించి కావచ్చు, మిగతా అంశాలు ఇంతకుముందు ఎడుగుల ఆయిల్స్ గురించి కావచ్చు, డైరెక్ట్ గా మన దగ్గర నిల్వలు లేని కారణంగా ఇంకా ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తా పోతే ఆ నిల్వలన్నీ మొత్తం అయిపోతాయి. మనకు ఒక మంచి గుణపాఠం రహీం గారు, కరోనా మనకు బాగా ఏ రకంగా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి, దాని ద్వారా ఎన్ని రకాలుగా లాభం అవుతుంది అన్న విషయం మనం నేర్చుకున్నాం. సుమారుగా 2 సార్లు కరోనా కారణంగా కాపాయమైన విషయం మన జేబులో 1000 రూపాయలు ఉంటే వారం రోజులు ఎట్లా తీసినా మనకు తెలుసు. లేదు కరోనా కాదు, ఆ యొక్క నోట్ల రద్దీ అప్పుడు కూడా, నోట్లు లేనప్పుడు కూడా ఆ డబ్బుని కూడా ఇలా మనం వాడుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలనేది కూడా. ఇది ఆర్థిక పరిస్థితి మనం ఇవాళ కష్టాల్లో లేకున్నా కానీ ముందు చూపుతోని ప్రధానమంత్రి గారు ఇది మొదటి నుంచి చెప్తా ఉన్నారు. లాస్ట్ 2 years కింద కూడా మీరు విదేశాలకు వెళ్ళకండి, ఆ యొక్క డబ్బంతా కూడా అవసరమైతే అందులో కొంత మీరు దేశంలో పర్యటించి, ఇక్కడ దేశంలో అనేక రకాలుగా టూరిజం ఉన్నది, ఆ డబ్బు కాస్త ఇక్కడనే ఖర్చు పెట్టినట్టయితే మన కుటుంబాలకే, మన భారతీయులకే ఎకనామికల్ గా సపోర్ట్ అవుతుంది, ఆ వ్యాపారాలు తప్పేముంది. అలాగే ఇంతకు చెప్పినారు పెద్దలు, ఆ పంట మన దగ్గర దాన్ని పామాయిల్ మన దేశంలో పండించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం మనం. దాన్ని ఈ రాష్ట్రం 20 లక్షల ఎకరాలు పండించాలి తెలంగాణ టార్గెట్ పెట్టుకున్నది. కానీ ఇంతవరకు కూడాను ఆ రైతుల్ని అప్రమత్తం చేయడం, చైతన్యం తీసుకురావడం, పంట పండించే విధానం వాళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వాన్ని మరి ఆ యొక్క సీరియస్ స్టెప్స్ తీసుకోవడం కారణంగా ఇవాళ కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే పంట వేయడం జరిగింది. 2 లక్షల ఎకరాలు, 20 లక్షల ఎకరా, 2 లక్షల ఎకరా. అలాగే సోలార్, అదా పెద్ద కష్టమా సార్? పవర్ చమురుని మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర నిల్వలు లేవు, మనకు ఆ యొక్క గనులు లేవు. కొన్ని దేశాలు అయితే ఉన్నా కానీ వాడుకోరు, వాళ్ళు నిల్వలు ఉంచుకుంటారు ఖర్చు చేసుకోకుండా. సో మనకు అసలుకే లేవు. దాని ద్వారా దానికి బదులుగా ఈ యొక్క సోలార్ యొక్క ఎనర్జీ యూటిలైజ్ చేసినట్టయితే, లేకుంటే ఇంకా ఇతరత్ర ఎనర్జీ అలవాటు పడ్డట్టయితే మనం మన యొక్క కరెన్సీ ఫారెక్స్ ని మనం ఆపుకోవచ్చు, ఇక్కడనే మనం ఆపుకోవచ్చు. ఇదంతా కూడా ప్రభుత్వం ఏదో ప్రభుత్వ లాభాల కోసం కాదు, లేకుంటే మోదీ ప్రభుత్వం యొక్క పేరు కోసం కాదు. దైనందిన జీవితంలో మనకు చెప్పకుండానే, మనకు తెలియకుండానే మన డబ్బు విదేశీ కరెన్సీగా ఏ రకంగా మన దేశం బయట మన ట్యాక్స్ రూపీన పోయే డబ్బు అంతా కూడా పోతా ఉన్నది మనం చూస్తున్నాం. ఇంట్లో ఒక లిస్ట్ తయారు చేయండి అని చెప్పినారు మోదీ గారు. ఏంది? రోజుగా మీ కిచెన్ లో, మీ ఇంట్లో వాడేటువంటి వస్తువులు పేర్లు రాయండి, ఆ పేర్లలో ఎన్ని విదేశీ వస్తువులు ఉన్నాయి చూడండి. అవి చిన్నవి కావచ్చు, బ్రష్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు. అవి లెక్కేస్తే మోర్ దెన్ 50% విదేశీ ఉంటాయి. అవి విదేశీగా మనం భావించాం, కాల్గట్టి మనం భావిస్తామా? అట్లా అనేక సబ్బులు ఉంటాయి, మనం భావిస్తున్నామా వాటిని? దాని యొక్క ఇన్కమ్ ఈ దేశంలో ఖర్చు అవుతుందా చెప్పండి? దాని ఇన్కమ్, ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రూపేనా వచ్చింది, ఈ దేశంలోనే ఖర్చు అయ్యేటట్టు ఉన్నది ఆ పరిస్థితి. ఆ కంపెనీలకే పోతాయి కదా, ఆ కంపెనీ హెడ్ ఆఫీసర్స్ విదేశాల్లో ఉంటాయి కదా, ఆ కరెన్సీ అంతా కూడా ఫారెక్స్ అంతా విదేశాలకు పోతుంది కదా. ఆ డబ్బే మన దగ్గర ఉంటే ప్రభుత్వం పటిష్టంగా తయారవుతుంది. మన రాష్ట్రం, మన దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఆ ఖర్చు అంతా, ఆ డబ్బు అంతా
ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మన డబ్బు మన దగ్గరే ఖర్చు అవుతుంది, ఇండైరెక్ట్ గా ఇంకా ఇతరత్ర కుటుంబాలకు ఆ ఖర్చు ఉంటుంది. అది తప్ప ఎవరైనా చందాడుతుర్రా? కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ పెట్టి నోరు మొత్తుకుంటా ఉన్నారు, అర్థం లేని ఆరుగు పెట్టి. ఇవాళ మీరు చెప్పినారు 1967 జూన్ 5 నాడు చెప్పిన మాట ఇందిరాగాంధీ గారు, దయచేసి మీరు ఎవరు కొనకండి. 6వ తారీఖు హిందూలో వచ్చింది అది. ఎవరు కొనకండి, దేశం కోసం ఆర్థిక రంగం క్రమశిక్షణ కోసం మీరు పాటించండి డిసిప్లిన్ ని, ఇది చాలా అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఒక రోజు ఉపవాసం ఉండి బియ్యం మీరు బచాయించండి అని చెప్పి సర్దార్ పటేల్ యుద్ధం కారణంగా చెప్పడం జరిగింది. అంతకుముందు నెహ్రూ. ఇలా ఆర్థిక క్రమశిక్షణ కోసం పరిస్థితులను బట్టి, దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు యొక్క మంచి నిర్ణయం తీసుకుంటే పార్టీలకు అతీతంగా ఆ యొక్క మంచి చెడు గురించి ఆలోచించి మాట్లాడాలి తప్ప, మోదీ మాకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి, మేము ప్రతిపక్షం కాబట్టి మేము మాట్లాడకుంటే మా వాయిస్ ఉండదు, మా పరువు ఉండదు ప్రతిపక్షంగా, కాబట్టి వాట్ ఆర్ దేర్ ప్రపోజ్, దట్ ఈస్ అవర్ డ్యూటీ టు అపోజ్ అని చెప్తే అర్థం ఉంటుంది చెప్పండి. దీంట్లో ఏదైనా కాపాయం గురించే ఉన్నది, సేవింగ్స్ గురించి ఉన్నది తప్ప మన పాకెట్ సేవ్ అవుతుంది, పాకెట్ మనీ, అలాగే దేశం యొక్క పాకెట్ కూడా సేవ్ అవుతుంది కదా. దీంట్లో తప్పు ప్రపోజల్ ఏమో చెప్పండి రహీం గారు. కాబట్టి అంటే డీటెయిల్ గా లోతుగా ఆలోచించినట్టయితే మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బికాజ్ ఆఫ్ మోదీజీ 12 సంవత్సరాల కాలంలో మనం ఇప్పటికీ తట్టుకొని నిలవడం, చాలా దేశాలు తెలియకుండానే దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం. మీరు అనుకోవచ్చు వాళ్ళు సంపన్న దేశాలు, డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళ ఖజానా కూడా ఖాళీ అయింది ఉన్నది. మోదీ గారు రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, కావాల్సిన సమయం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఆర్థిక నిపుణులు చంద్రమూర్తి గారు ఉన్నారు. చంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రమూర్తి గారు, మోడీ చెప్పిన 9 సూత్రాలకు ఆంతర్యం ఏంటి? గ్లోబల్ మార్కెట్లో ముందుగానే వచ్చేటువంటి ఆర్థిక మాంద్యాన్ని భారతదేశం పసిగట్టిందా? అసలు ఏం జరగబోతుంది ఏంటి చంద్రమూర్తి గారు? యాక్చువల్గా సార్ 2 months బ్యాకే ఎప్పుడైతే ఇరాన్ యుఎస్ వార్ వచ్చిందో అప్పుడే ఒక ఫైనాన్షియల్ గా మనందరికీ కూడా ఒక సిగ్నల్స్ అయితే వస్తున్నాయి మార్కెట్లో. గల్ఫ్ లో ఎప్పుడైతే గొడవ జరుగుతుందో ఆయిల్ ప్రైసెస్ అయితే అబ్నార్మల్ గా పెరుగుతాయి. మనము ఆయిల్ కన్సంప్షన్ కంట్రీ అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు మనం ఇంతకు ముందు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, 4 ఏళ్ల నుంచి వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు, కానీ ఏ కంట్రీకి కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది కూడా మనం తీసుకునే పరిస్థితులు లేవు. అలా కాకుండా ఇక్కడ ఓన్లీ గల్ఫ్ లో వచ్చి ఎప్పుడైతే ఇది గల్ఫ్ ఆఫ్ ఇప్పుడు ఆ హార్బర్ జెల్స్ అని మూసేయటం, దాన్ని సూపర్ పవర్ కంట్రీ అమెరికా దాన్ని బయటికి తీసుకురాలేక 60 రోజుల నుంచి కింద మీద పడుతున్నాడు. ఇంతవరకు దాన్ని ఒక్క కంట్రీని కూడా ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది. దాదాపు గ్లోబల్లో 30% ఆయిల్ అంతా దాని నుంచి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఇండియా కాదు 100 కంట్రీలు సఫర్ అవుతున్నాయి ఆయిల్ మీద. సో అలాంటి టైంలో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక మెసేజ్ ఇవ్వడం అనేది ఇట్ ఇస్ ఎ పాజిటివ్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన బీజేపీ కాంగ్రెస్ ఇంకోటి పొలిటికల్ కాకుండా. ఆయన మనం దాదాపు మోడీ గారిని 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం ఇండియా ప్రధానమంత్రిగా. సో ఆయన ఏంటంటే ఒక ఓన్ తీసుకున్నాం అందరం కూడా, ఇంటికి మన ఇంటికి పెద్ద మనిషి అన్నట్టుగా. ఆయన నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ హీస్ ద హెడ్ లాస్ట్ 15 years. సో కాబట్టి ఆ మెసేజ్ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి మాట్లాడనక్కర్లా, ఏ ఆర్బీఐ గవర్నర్ తోనో ఏ ఫైనాన్స్ మినిస్టర్ తోనో మాట్లాడించచ్చు. ఆయన పర్సనల్ గా మాట్లాడారంటే ఈ ఫీల్ కన్సర్న్ అబౌట్ ద కంట్రీ అండ్ కంట్రీ పీపుల్ తో ఒక ఉంది. ఈయన ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పటి నుంచి కూడా తీసుకున్నారు. అప్పుడు 2020 కరోనాలో 6 ఇంటికి బయటకు వచ్చి ప్లేట్లు తప్పట్లు కొట్టమన్నారు, అందరికి అదొక ఇది వస్తుందని. అలాంటి యాక్టివిటీస్ ఆయన తీసుకున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా మనకి ఇంట్లో మనిషిలాగా మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఎటు అది కనపడుతుంది. ఎందుకంటే యాజ్ ఏ స్టాక్ మార్కెట్ చూడండి, మీరు ఏదైనా చూడండి, మనకు అర్థమైపోతుంది మార్కెట్స్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. ఇది కంపల్సరీగా ఈయన ట్రంప్ చేస్తున్న పని, ఆయన తలుచుకుంటే 5 నిమిషాల్లో మ్యాటర్ సాల్వ్ అవుతుంది, కానీ ఆయన కావాలని చేస్తున్నాడు. ఇంకో 2 ఏళ్ళు ఇదే బాధ ఉంది, ప్రపంచం మొత్తానికి ఇదే బాధ. సో కాబట్టి ఇలాంటి టైంలో ఇండియా ఏం చేస్తుంది, కంపల్సరీ ఆయన చెప్పిన దానిలో
గోల్డ్ కొనొద్దు అని అది ఒకటి చెప్పకుండా క్రూడ్ ఆయిల్ ఎటు కొనొద్దు, అది ఆల్టర్నేట్ చూసుకోండి అంటే అందరం చూసుకుంటాం, కానీ గోల్డ్ కి రిప్లేస్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను గోల్డ్ కొన్నా, సరే నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, నేనేం చేయాలి? గోల్డ్ కి రిప్లేస్మెంట్ మెటల్ గత 5,000 సంవత్సరాల నుంచి వేరేది లేదు, కాబట్టి రిప్లేస్మెంట్ లేదు గోల్డ్కి. అది మన మధ్యతరగతి కానీ ఎవరైనా కానీ గోల్డ్ అనే దానికి రిప్లేస్మెంట్ లేదు, ఒక అసెట్ అది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే దాన్ని కొనొద్దు అని కూడా ఆయన గట్టిగా అందరూ కొనొద్దని చెప్పట్లేదు, బట్ ఇది ఎన్నకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది. ఏంటంటే గోల్డ్ మీద కూడా ట్యాక్స్ వేయడం జరుగుతుంది, గోల్డ్ కూడా ఎంత ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫైల్ చేసేటప్పుడు కంపల్సరీగా పెట్టండి అని కూడా, దాని మీద మళ్ళీ ఐటీ రైట్స్ జరగచ్చు. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్ అనేది కంపల్సరీగా ఆపాలి అనేది అయితే వాళ్ళ ఎజెండాలోకి వచ్చేసింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గత 15 ఏళ్ళుగా చూస్తున్నాం, ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఎంత ఫాస్ట్ గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది. బట్ ఇండైరెక్ట్ రీడ్ బిట్వీన్ లైన్స్ ఏంటంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే, అంత ఎక్కడైతే ఎవరి దగ్గర ఎంత గోల్డ్ ఉందో అంతా కూడా ఓపెన్ చేయాల్సిందే. దాని మీద వేరేది ఏదైనా కొనేటప్పుడు ఒక లిమిట్ పెడతారు, ఆ లిమిట్ దాటి కొనడానికి లేదు, దానికి మళ్ళీ ట్యాక్స్ ఇంకోటి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ లాగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎందుకంటే 800 టన్స్ ఇంపోర్ట్ అవుతుంది, సో ఎవరు ఎంటర్ లేనప్పుడు ఏం చేస్తాం, బలవంతంగా దాని మీద తగ్గించాలి కాబట్టి చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ దాదాపు ఒక 20-30 రూపాయలు కనుక పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్కి షిఫ్ట్ అయిపోతాం, ఎవరం బేర్ చేయలేం. ఇప్పుడు అందరం కూడా ఆటో వెహికల్, అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఎక్కువ పెట్టాలి, అవైలబిలిటీ ఇస్తే ఆటోమేటిక్గా యాక్చువల్గా 2030లో ఎటు ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోతుంది అనేది నేను అంచనా ఉంది 75%. అది ఇప్పుడే వన్ ఇయర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ప్రొడక్షన్ అదంతా కూడా కెపాసిటీ పెంచాలి, దానికి తగ్గ యాక్టివిటీస్ తీసుకోవాలి. గోల్డ్ కూడా కంపల్సరీగా మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్యాక్సెస్ అవి పెంచుతున్నారు. సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికాన్ఫరెన్స్లు పెట్టుకోండి, ఇవన్నీ కూడా చేయొచ్చు, మనకేమీ పెద్ద అది ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు, అదొక పాజిటివ్. మిగతా అన్ని కూడా పాజిటివే అని చెప్పి అందరూ చేసాము. రీప్లేస్మెంట్ అలాగే పప్పు ధాన్యాలు వాడొద్దంటే ఎటు రేట్లు ఎటు పెరుగుతున్నాయి కాబట్టి వాడట్లా, రెస్టారెంట్లు ఎవరు తెలియకపోతున్నాయి, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లు ఎటు కొనుక్కుంటున్నాం. సో అన్నీ ఓకే, కానీ ఆ ఫస్ట్ ఒకటే గోల్డ్ మీద టార్గెట్ పెట్టారు అనేది ఎలాంటి టార్గెట్ పెట్టారు అంటే, ఒక అయోధ్య రామ మందిరం ఎలా కట్టాలో, ఒక ఆర్టికల్ 370 కాశ్మీర్ ఎలా ఇది చేయాలో, ఒక బెంగాల్ ఎలక్షన్ ఎలా చేయాలో అంత ఫోకస్ అయితే కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొనాలి అంటే మాత్రం చాలా ఉన్న గోల్డ్ని కంపల్సరీ చూపించడం. ఇప్పుడు ఇవన్నీ ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఆ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్అప్ అయిందో, అంతకుముందు ఏంటంటే గోల్డ్ వ్యవస్థ అంతా కూడా అనార్గనైజ్డ్గా ఉంది, ఎక్కడ కొన్నా ఇప్పుడంతా ఆర్గనైజ్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్స్ అదే తీసుకుంటున్నారు. ఇప్పుడు గోల్డ్ ఇంకా అనార్గనైజ్డ్ కొంత ఉంది, చాలా వరకు ఆర్గనైజ్డ్ అయిపోయింది, మెయిన్ షాప్ అది కూడా అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి అనిపిస్తుంది. ఓకే చంద్రమూర్తి గారు, మళ్ళీ వస్తానండి, సమయం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మనతో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మోహన్ గారికి, రహీం గారికి, శ్రీనివాస్ గారికి. ముఖ్యంగా ఇక్కడ మోడీ గారు మాట్లాడిన విషయంలో కొన్ని ఆయన మాట్లాడి మంచి ఉద్దేశంతోని సదుద్దేశంతో మాట్లాడినా కానీ దానికి తగ్గట్టు కూడా ఆయన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే దీనికి ఇవన్నిటికి కూడా ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అనేది మధ్య తరగతి వాళ్ళ మీద ఎఫెక్ట్ అంటే చాలా సమస్యగా ఉంటది. ఉన్నత వర్గాల వారికి అయితే ధనికులకు వాళ్ళు ఏ రకంగా ఉన్నా ఏది లేకున్నా నడుస్తుంది, కానీ మధ్య తరగతి వాళ్ళకు రోజువారీగా అనుకోండి, ఇప్పుడు కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఏం స్టాక్ ఉండదు, కంపల్సరీ ఎంతో అంత బంగారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా తీసేయాలంటే కూడా కాదు, దాని మీద ట్యాక్స్ వేస్తారా, మరి ఏం రకంగా చేస్తారా అనే రకంగా చూసుకుంటే బాగుంటది. కానీ ఒక సూచనలు మాత్రం పెద్దలుగా ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎంత పిండి ఉంటో అంత పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఆర్థికంగా ఏ రకంగా ఉంటున్నో ఆ రకంగానే మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంటాము. కానీ కొన్నిట్లో మనము కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తే బాగుంటది. దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వ పరంగానే తీసుకొస్తే బాగుంటది. వాళ్ళు చేసే ఇప్పుడు ర్యాలీలు అనుకోండి, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఎన్నో వెహికల్స్ పెడుతున్నారు, వీటిని ముందు తగ్గించుకొని దాని నుంచి వాళ్ళు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటే అది ఒకటి బాగుంటది. పెట్రోల్ డీజిల్
అనుకోండి, వాళ్ళ ఖర్చులు విదేశీ పర్యటన అనుకోండి, దేశంలో కూడా వాళ్ళు విపరీతంగా అంటే ఎంపీలకు ఎమ్మెల్యేల ట్రావెలింగ్స్ కూడా కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. దాంతో పాటు వాళ్ళు విమాన ట్రావెల్స్ చేసే దానికి ఆయిల్స్ అవి ఎక్కువ, పెట్రోల్ డీజిల్ ఎక్కువ ఉంటది కాబట్టి మామూలుగా వాళ్ళు ట్రైన్ సౌకర్యంగా కూడా ఉంటది, ట్రైన్ ద్వారా లేకుంటే రోడ్ ద్వారా పోతే బాగుంటది. దాంట్లో కూడా వాళ్ళ ఫోటో కాల్ కు ఉపయోగించే దానికంటే తక్కువ ఉపయోగించుకుంటే బాగుంటది, అదొకటి. అదే రకంగా సెకండ్ గా ఇప్పుడు ఈవీ అంటున్నారు. ఈవీ అంటే దానికి అంటే ఎలక్ట్రానిక్ అనుకోండి, తర్వాత దానికి సోలార్ అనుకోండి, దానికి సంబంధించి మనం ఇప్పటికీ మనము అంత ప్రొడక్షన్స్ లేవు, దాని మీద సబ్సిడీలు కూడా ఉండాలి. ఎందుకంటే కొత్తగా మనం ఏదైనా మార్పు తీసుకురావాలని అనుకుంటే ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైతుందంటే ఈవీ గురించి, సోలార్ల గురించి కొద్దిగా భయం ఉంటుంది. దాంట్లో సబ్సిడీలు 90% లేకుంటే ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు వ్యవసాయ రంగానికైనా సరే, మామూలుగా గృహ అవసరాలకైనా సరే, ఇండస్ట్రీ పరంగా అయినా సరే, ఏ రకంగా అయినా దానికి సబ్సిడీలు ఇవ్వాలి. ఎక్కువ సబ్సిడీలు ఇస్తే అది బెనిఫిట్ అవుతుంది, దాన్ని కూడా మనము సేవ్ చేసుకునే రకంగా ఉంటది. అదే రకంగా మనకి ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఉన్నత వర్గాల వారికి ఇప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. ఏది మన బీజేపీ ప్రభుత్వం. ఆ 16 లక్షల కోట్ల మధ్య తరగతి వాళ్లకు, రైతులకు, ఇంకా వేరేకి సంబంధించిన వాళ్ళ రుణాలను మాఫీ చేస్తే బాగుంటది. వాళ్ళు ఉన్నత వర్గాల వరకు మాఫీ చేసి వాళ్ళకే లాభం చేసినట్టున్నది. వాళ్ళకి ఎట్లున్నా నడుస్తుంది, కానీ మధ్య తరగతి వాళ్ళకు, తక్కువ ఉన్న వాళ్ళకు మాఫీ రకంగా చేస్తే బాగుంటది. దాంట్లో సబ్సిడీలు ఇస్తారా లేకుంటే లోన్స్ ఇస్తారా? లోన్స్ లో కూడా మాఫీ చేసే రకంగా ఉండేసి రైతులకు అనుకోండి, చిన్న చిన్న పరిశ్రమలకు చేసే రకంగా, ఉన్నత వర్గాలు అంటే అదాని అంబానీ వాళ్ళకు 1000 కోట్లకు ధనికుడు అవుతుంది, బీదవాడు పూర్తిగా అట్టడుగా అవుతుంది. ఇంతకు ముందు అట్లనే కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఉన్నత వర్గాలకు ఆ పన్ను ఉంటుండే 35% అబోవ్ ఉంటుండే, దాన్ని తగ్గించారు, 28-29% వచ్చింది. ఆ పన్నులను కూడా ఉన్నత వర్గాల వరకు ట్యాక్స్ ఎక్కువేసి ఈ మామూలుగా మధ్య తరగతి వారికి, లో వాళ్ళకు కొన్ని ట్యాక్స్ ఎక్కువ లేకుండా చేసుకుంటే ఉన్నత తక్కువ వాళ్ళు మీదికి వస్తే అంటే ఒక రకంగా డెవలప్ అవుతుంటారు. ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా మేము కడతామని కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడడం జరిగింది ఉన్నత వర్గాల వాళ్ళు. దాన్ని చేసుకుంటే బాగుంటది. అదే రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మనకి ఈ రోజు ఒక న్యూస్ వచ్చింది, మామూలుగా వర్క్ ఫ్రమ్ ఇంటి నుంచి పని చేసుకుంటే ఎన్నో రకాల అంటే కంపెనీలకు ఛాయిస్ ఇచ్చేసుకొని మనము ఆఫీస్ కు పోయి చేసే పని ఇంటి నుంచి చేసి అన్ని కంపెనీలకు అంటే ఇండస్ట్రీ వాళ్ళకు, సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఛాయిస్ ఇచ్చి వాళ్ళకి చెప్తే, ప్రభుత్వ పరంగా చెప్తే వాళ్ళు ఎన్నో రకాలుగా రోజువారీగా కూడా చెప్పుకుంటూ అంటే ఓన్లీ హైదరాబాద్ లో ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే 1000 కోట్లు అంటే 100 కోట్ల కంటే ఎక్కువ మనకు బెనిఫిట్ అవుతాయి. రోజువారీ కూడా డీజిల్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, వేరే ఇంకేదైనా కానీ ట్రావెలింగ్ లో ఎన్నో రకాలుగా జరిగే ఆయిల్ ను కూడా మనం సేవ్ చేసుకుని అంటే హోమ్ అంటే ఇంటి నుంచే చేసుకుంటే బాగుంటది. వర్క్ ఫ్రమ్ హోమ్ దాని గురించి ఇండస్ట్రీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అంటే సాఫ్ట్వేర్ ఎంత వరకు చేస్తుంటే అంతవరకు ఇంతకుముందు మనం కరోనాలో ఎట్లా ఉపయోగించినామో ఆ రకంగా చేసుకుంటే బాగుంటదండి. అదే రకంగా ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే ఇక్కడ ఇబ్బంది జరిగేది అనేది ఓన్లీ మధ్య తరగతి వాళ్ళకి జరుగుతుంది. టూరిజం గురించి మాట్లాడుకుంటే టూరిజాన్ని కూడా మనం వేరే దేశాలకు ఎందుకు పోతున్నారంటే ఇక్కడ లేదు, అక్కడ స్పెషల్ ఉంటారు అంటే అక్కడి సౌకర్యాలను అక్కడికి సంబంధించిన ఏవైనా కానీ మన ఇండియాలో డెవలప్మెంట్ చేయాలి. అది మన దేవాలయాలకు సంబంధించిన అనుకోండి, పక్కకి సంబంధించిన అనుకోండి, తర్వాత సముద్ర తీరంలో అనుకోండి, నది తీరాలలో అనుకోండి, ఎక్కడైనా కానీ టూరిజాన్ని మంచిగా చేసుకుంటే బాగుంటది. ఇవన్నీ కూడా మనము ఇండియా మనకు అంటే ధనాన్ని అంటే మనం సేవ్ చేసుకుంటే బాగుంటది. వేరే దేశాల నుంచి మనకు దిగుమతి చేసుకుంటే దాంట్లో ఇబ్బంది, ఎగుమతి దిగుమతిలో ట్యాక్సీలను కూడా తగ్గించుకోవాలంటే లోకల్ ప్రొడక్షన్స్ కావాల్సిన పరిశ్రమలను కూడా మనం తయారు చేసుకుని ఆ పరిశ్రమలు లోకల్కి సంబంధించినవి అవి ఇప్పుడు మాత్రమే ఏంటంటే చిన్న పరిశ్రమలు మూతకు పడుతున్నాయి, పెద్ద పరిశ్రమలు కొంతమంది ఇవాళే నడుస్తున్నాయి. అది కాకుండా చిన్న పరిశ్రమలకు, ఇండస్ట్రీలకు ప్రోత్సహించే రకంగా ఉండాలి, వాళ్ళకు డెవలప్మెంట్ చేసే రకంగా ఉండాలి. ప్రభుత్వ సహకారం ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఒకటి కాదు, అటు మనము తీసుకునేటి తగ్గించుకుంటా మనం కూడా కొన్ని పెంచుకునే రకంగా లోకల్ ప్రొడక్షన్స్ పెంచుకుంటే బాగుంటదని నా ఉద్దేశం అండి. అది కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం ఏంటంటే లోకల్ మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించి, ఇండియాకి సంబంధించి వేరే దేశాల కంటే మన మేడ్ ఇండియాను ఉత్పత్తి చేస్తే బాగుంటదని కోరుతున్నాం. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ రావు గారు,
రామారావు గారు, ఇందాక చంద్రమూర్తి గారు చెప్పినట్టు ఓకే, 9 సూత్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ఓకే. కాకపోతే బంగారం టార్గెట్ ఏంది అసలు? వాస్తవంగా చంద్రమూర్తి గారు చెప్పినట్టు బంగారం మీద ఎందుకు ఇంత టార్గెటెడ్గా వెళ్తున్నారు, ఏమంటారు? చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. దాని ప్రత్యామ్నాయం కూడా చెప్తాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కనుక ఇప్పుడు ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు స్పష్టంగా ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా కాకుండా ఒక వైజ్ మెన్ గా మాట్లాడారు. చాలా సంతోషం సార్, ఎందుకంటే చాలా చాలా సూచనలు కూడా చేశారు. వాటికి వచ్చి మళ్ళీ చంద్రబాబు గారు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి మొదలు కావాలి? కుటుంబ యజమాని పొదుపు చర్యలు చేపట్టండి అని పిల్లలకు చెప్పి తాను రోజు 200 ml ఒక ఏమంటారు వాటరో హాఫ్ బాటిల్ ఇట్టి కొట్టి మంది కొట్టి వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం? బుద్ధి లేదా, తండ్రికి బుద్ధి లేదు, మరి పిల్లలకు బుద్ధి చెప్తున్నా అంటారు కదా. అందుకని పొదుపు చర్యలు ప్రభుత్వం నుంచే మొదలు కావాలి. కరెక్ట్ గా వారు చెప్పింది ఒకటి. అట్లా నేను చాలా సూచనలు చేశాను, మంచి సూచనలు అండి, 1-2 కాదు. ఆ సూచనలన్నీ నేను చెబుదాం అనుకునే అన్ని కూడా రామచంద్ర గౌడ్ గారు చెప్పారు. చాలా సంతోషం సార్, ఎందుకంటే ఒక పార్టీ ప్రతినిధి కాకుండా ఒక మనిషి, ఒక భారత పౌరుడుగా మాట్లాడారు రామచంద్ర గౌడ్ గారు. మీరు ఒక విద్యావేత్త, ఖచ్చితంగా ఇది మంచిది అంటున్నారు. ఇక చంద్రమూర్తి గారు చెప్పిన దానికి, ఇప్పుడు బంగారం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నది. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ప్రభుత్వం దగ్గర ఎంత బంగారం ఉందో మన ప్రజల దగ్గర అంత బంగారం ఉందట. మిగతా దేశాలన్నీ కూడా అమెరికాతో సహా తక్కువ నిల్వలే పెట్టుకుంటాయి. మనం కూడా ఉన్నంతలో మనం తక్కువ నిల్వ పెట్టుకున్నా కూడా మొత్తం బంగారం మన ప్రజల దగ్గర ఉన్న 2 లాభాలు తగినాయి. ఒకటేమో ఉంటే మనకు పశువుకి అంటే గోజకి ఉంటేదాన్ని, మనిషికి తింటేదాన్ని సామెత. పశువు మేస్తుంది, తర్వాత నెవేరేసుకుంటది. మనిషి అట్లా కాదు. ఓ 1,00,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయంటే ఓ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే చాలా నిరంతరం నిద్రపోతారు, గుండె మీద చేసుకుని నిద్రపోతారు. అందుకని బంగారం అనేది ఒక మనకు భరోసా ఇచ్చేది. కానీ భరోసా ఇట్లా పెరిగే క్రమంలో చూసుకుంటే తక్కువ చేయడానికి ఇద్దరు ఉదాహరణ చెప్తాను నేను. అంటే బంగారం కాకుండా భూమిని నమ్ముకున్న వాళ్ళు 2 ఉన్నారు. సినిమా యాక్టర్లు నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత శోభన్ బాబు గారు, ఇప్పుడు మురళీమోహన్ గారు. మన మందేరు ఉన్నారు, 80 ఏళ్లకు 78, 79 ఏళ్ళు ఉంటారు. మురళీమోహన్ గారు. ఈ ముగ్గురు ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద పెట్టుబడి ఇప్పుడు చెడిపోలే. ఇప్పుడు భూమి తల్లిని నమ్ముకుంటే ఎవరు చెడిపోలే. కనుక బంగారం తర్వాత వెంటనే ఇన్వెస్ట్మెంట్ భూమి. అయితే భూమిలో ఒక ఇబ్బంది ఉంది, చంద్రమూర్తి గారికి బాగా తెలుసు. భూమి ఏంటంటే వెంటనే అమ్ముడుపోదు. వెంటనే బంగారం అయితే మనీ ఇట్లా జస్ట్ డబ్బులు ఇంట్లో పెట్టుకున్నట్టు లెక్క. అది ఉంటుంది, ఆ తేడా ఉంటుంది మూర్తి గారు. నేనేమన్నా అంటే ఉన్నంతలో ఇప్పుడు తర్వాత భూమి మీద పెట్టండి. ఇప్పుడు భూమి మీద పెట్టడానికి మంచి అవకాశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని తెలంగాణలో ముఖ్యంగా దేశం మొత్తం మీద రియల్ ఎస్టేట్ పడిపోయింది. అందులో మన తెలంగాణ ఇంకా బాగా పడిపోయింది కనుక ఇప్పుడు భూములు కొనంటే తక్కువ రేటు దొరుకుతుంది. భూములు కానీ ఇల్లు కానీ తక్కువ రేటు దొరుకుతుంది కనుక కొనుక్కుంటే ఒక పెట్టుబడి. అంటే బంగారానికి ప్రత్యామ్నాయంగా చెప్తున్నాడు, పూర్తి కాకపోవచ్చు. నేను ప్రత్యామ్నాయంగా ఒక సూచన చేస్తున్నాను. రెండోది ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ సూచనలు చేసే క్రమంలో ఇక్కడ నిజంగా చెప్పాలంటే నేను రాజకీయ సభ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో బాగా వేయడానికి, పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ వాటి నెక్స్ట్ అని తెలంగాణలో రేపు పొద్దున GHMC ఎన్నికలు ఫేస్ చేయడానికి వచ్చిన ప్రధానమంత్రి ఒక మంచి సూచనలు చేశారు. ఈ సూచనలు అనేది రాజకీయ సమావేశాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ దానికి చిలువని పనులు చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు శాశ్వతం. అందుకనే గత ప్రభుత్వాలు ఏం చేసినా ఇప్పుడు ఒక్క మాట మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు అంటే ఏమైంది, పాత మన ముందరికి వచ్చినాయి కదా. అందుకనే ఈ సూచనలో 2-3. ఒకటేమో గతంలో నేనైతే ఎలక్షన్ రిజల్ట్ నాడు అయితే ఒక 4 టీవీలు తినడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేది. మా ఇంటికి కార్యక్రమంతో కూడా మొత్తం హైదరాబాద్ తిరగాల్సి వచ్చింది. ఇవాళ 8 నుంచి ఇవాళ పొద్దు నుంచి 9వ టీవీ మీద మాట్లాడడం అంటే 7 గంటల నుంచి మొదలు పెడితే నేను ఇంట్లో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను కదా. ఇది అవసరమా కాదా? కరోనా అప్పుడు ఒక సంక్షోభం మరొక పరిష్కారం సృష్టిస్తుంది రహీం గారు. ఎప్పుడైనా ఒక సంక్షోభం వచ్చిన పరిష్కారం ఉంటది. ఇప్పుడు ఒక గది తలుపు మూసుకపోతే ఇంకో తలుపు తెలుసుకుంటుంది, లేకపోతే కిటికీ బద్దలు కొట్టుకొని మనం బయటకు వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే. ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ప్రపంచంలో నిలబడ్డ దేశం మనదే అంటున్నాను. నేను 2 ఉదాహరణలు చెప్తాను, చాలా పాతవి ఉన్నాయి కానీ 2008లో పెద్ద ఆర్థిక సంక్షోభం ప్రపంచం అంతా కుదిపేసింది కదా. మన బతికి బట్టగట్టాం. ఎందుకు? మన బంగారం బతికించింది, మన మధ్యతరగతి పొదుపు జీవితం బతికించింది. ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం కంటే ప్రజలు ఎదుర్కొన్నారు, మన ప్రజలు గెలిచినాం కూడా. రెండోది కరోనా సంక్షోభం. ఆ కరోనా సంక్షోభాన్ని ముందు చెప్తాను. మనకు నోట్ల రద్దు 1000 రద్దు చేసినప్పుడు పోపు డబ్బాల నుంచి మన మహిళలు, మన సోదరిమణులు, మన భార్య, మన అందరూ కూడా బయట పెట్టిన సొమ్ము ఎంతో తెలుసా? 1,00,000 కోట్లు బయటపడ్డాయి. ఎందుకంటే పొదుపు మనకి ఇష్టం. నేను కూడా మా మేడం నడుకుంటాను. ఇప్పుడు డబ్బు లేకపోతే సామాన్ని పోపు డబ్బాని తీసేస్తుంది, మనం కొంచెం దుబారా చేస్తుంటాం. అందుకని ఏమంటున్నా అంటే, అది ఆనాడు నోట్ల రద్దప్పుడు కూడా మన పొదుపుతనం కాపాడింది. ఎందుకంటే విదేశాల్లో రహీం గారు కొన్ని చోట్ల 7 రోజులు 5 రోజులు 10 దినాలు అంటే 6వ రోజు 7వ రోజు అడ్డగోలు ఖర్చు పెట్టేసి మళ్ళీ సోమవారం మళ్ళీ మొదటికి వస్తారు. పిచ్చోచిప్ప అంటే మళ్ళీ దినదినంగా నీరాలు వేసి మొదలు పెట్టాల్సిందే. మనం అట్లాగా మనం 7 తరాలు అటు 7 తరాలు ఇటు ఆలోచన చేస్తాం. మనం సంపాదించి మన పిల్లలకు కావాలని చూస్తాం. కుటుంబ జీవితం ఒక రకంగా ఉమ్మడి కుటుంబ జీవితం ఇప్పటికి కూడా ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినా మన పిల్లలకు దాచిపెట్టి ఇవ్వాలనే మనస్తత్వం వల్ల కూడా ఈ సంక్షోభం వల్ల మనం గెలుస్తున్నాం.
ఇక కరోనా సంక్షేమం అందరికీ తెలుసు. కరోనా చాలా పాఠాలు నేర్పింది. ఆ పాఠాలలో 3 నేర్చుకున్నాం మనం. ఒకటి, ఇంటి నుంచి పని నేర్చుకున్నాం. హైబ్రిడ్ మోడల్ తర్వాత వచ్చింది. 3 ఏళ్ళు అయితే అసలు ఇంటి నుంచి పని కదా అందరం కూడా. అటువంటి అప్పుడు ఇప్పుడు ఎదురు కాలే. నిజంగా కంపెనీలకు 3 రకాల లాభం. ఒకటి, ఆఫీస్ స్పేస్ మిగిలిపోతుంది. రెండోది, కరెంట్ ఖర్చులు తప్పుతాయి. మూడోది, ట్రాన్స్పోర్ట్ తప్పుతుంది. కనుక పని కావాలి కదా ముఖ్యం. ఇప్పుడు పటేల బొర్రవంకర అంటే అంబలి గారకుండా చూడరా అన్నట. నేనేమంటున్నానంటే పని కావన్నా లేకుంటే ఈ టోటాటోపం కావన్నా కనుక నష్టమేం లేదు. ఇప్పుడు నేను మనం కూడా అందరం పాటించాల్సింది. నేనైతే ఆర్టీసీ బస్ ఎక్కుతా, ఆర్డినరీ బస్సుతో సహా, సిటీ బస్తో సహా ఎక్కుతా. నేను ఒక్కడిని పోతే కారు వాడను, సొంత సెల్ఫ్ డ్రైవింగ్. నా ఫ్యామిలీతో పోతే ఖచ్చితంగా కారు వాడతా. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే పొదుపాటిద్దాం. కొన్ని దేశాల్లో 4 నిండకుండా కారు తీయడం నేరం. ఖచ్చితంగా ఇద్దరు ఎక్కించుకుంటారు, ఆ పక్కన ఎక్కించుకుంటారు, మీ ఇష్టం. కానీ 4 డ్రైవర్ కాకుండా 3 ఉండాలి గ్యారంటీ. అటువంటి నిబంధనలు వచ్చినాయి. చంద్రమూర్తి గారు చెప్పిన దానిలో చాలా క్లిష్టమైంది ఏంటంటే, రేపు ఇది మొదలు పెట్టాను అనుకోండి, ఇప్పుడే మోడీ మీద తిట్టేస్తున్నారు. ఒకవేళ బంగారం నిర్మల బయట పెట్టండి, ఎంత ఉందో చెప్పంటే మా ప్రైవేట్ జీవితం మీకెందుకు, ఇక మొత్తం తిండి కోసం ప్రభుత్వం తీసేస్తారు కూడా. కానీ కొన్ని చేయొచ్చు. ఆస్తి పన్ను ఇప్పుడున్నది, కానీ వారసత్వ ఆస్తి పన్ను ఒకటి ఉన్నది. మీకు తెలుసు, చాలా మంది గతంలో ఉండే మన రద్దు చేసింది. మనం ఇవాళ ప్రపంచ దేశాలు చాలా వాటిలో వేస్తున్నారు. 2% కనుక వారసత్వ ఆస్తిగా కిందికి వారసులకు ఇస్తుంటే 2% వేయండి. నేను లెక్కలతో సహా చెప్తున్నాను. ఇప్పుడు మేము ప్రజా రిపబ్లిక్ అనే ఉద్యమం నడుపుతున్నాం. నేను వర్మ గారు మేమందరం కూడా మేము స్పష్టంగా చెప్తున్నాను. 8 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి సంవత్సరానికి వస్తుంది మూర్తిగా. నేను ఆ లెక్కలు ఇవ్వండి ఇస్తాను. దాని మీద ఒక చర్చ పెట్టండి, నేను ఆవుతులను పిలుస్తాను. అంటే ఏమైందంటే, మనం 2% పన్ను కనుక వారసత్వ పన్ను కానీ కార్పొరేట్ పన్ను కూడా ఈ 2 వేసినట్టు. అందుకనే రామచంద్ర గౌడ్ గారు విద్యావేత్త కనుక అవన్నీ చెప్పగలిగింది. మామూలు కాంగ్రెస్ కార్యక్రమం మోడీ తిట్టుకోసేవాడు. అందుకని ఆ వయసు ఇప్పుడు మన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటున్నాయి వారిని స్పష్టంగా. అంటే విమర్శ కావాలని అంటలేదు నేను. ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ అట్లానే మీరు ఏమన్నా వారసత్వ బదిలీ మన పన్ను ఈ 2 వేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ ప్రభుత్వానికి చేకూరుస్తాయి. ఇంకొక మంచి మాట చెప్పారు రామచంద్ర గౌడ్ గారు. ఏమన్నారంటే, మీరు 14 లక్షల 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మన మాఫీ చేసిండు కదా ఈ 10 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో. అది కనుక మా పొదుపు చేయడం అవసరం లేకుండా కదా. అంటే జల్లెట్లో నీళ్లు పోసి కాపాడుతా అంటే ఎట్లా అవుతుంది అని నేను అడుగుతున్నాను, మోడీ గారిని అడుగుతున్నాను. జల్లెట్లో నీళ్లు పోసి కారిపోతున్నాయి అంటే మరి పోసితే జల్లెట్లో కదా. మమ్మల్ని పొదుపు చేయమంటున్నారు. మమ్మల్ని పొదుపు చేయబోయే ముందు మీరు కార్పొరేట్లకు మాఫీ చేసిన డబ్బుల సంగతి ఏందని అడుగుతున్నాం. అట్లానే మీరు పొదుపు చర్యలు పాటిస్తారా లేదా అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం నడవడానికి అవసరమైన ఇంధనం అంటే డబ్బు, రకరకాల ఏర్పాట్లు, వీటిని తగ్గించుకోండి. ఎందుకు తగ్గించుకోరు అంటున్నాను. నేను వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా ఉంటాయి. కాంగ్రెస్ నాయకులు చాలా మాట్లాడింది. ఆయన సూటు బూటు గురించి కూడా మాట్లాడింది. నేనంటే మన ప్రధాని హుందాగా ఉండాలి, డ్రెస్ కూడా ఉండాలి. ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తలేండి. కానీ పొదుపు చర్యల్లో ప్రభుత్వం మొదలు పెట్టాలి. తర్వాత ప్రజల దగ్గర వచ్చి చెప్పాలి. అంటే ఉల్లిగడ్డ అయ్యగారు సామెత ఉండదు కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ తినొద్దని మా వాళ్ళకి చెప్పిన కానీ నేనే తింటా అంటే కష్టం కదా. ఇది కూడా అంతే అంటున్నాడు. ప్రభుత్వం నుంచి ఏదైనా మన నుంచి మొదలు కావాలి మార్పు. ఆ మార్పులో మనం అందరం ప్రజా రవాణాను ఉపయోగించుకుందాం. అట్లాగే ఇంధనం తక్కువ వాడదాం. అవసరం లేకపోతే మనకు బయటకు పోకుండా ఉందాం. అవసరమైతే నడిచి వెళదాం అంటున్నాను. నేను 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో ఏ పని ఉన్నా నేను కారు దియ్య బయటకు. చాలా మంది స్కూటర్ బైక్ ఉంటే టక్కని ఇరుపుకొని పోతూనే ఉంటారు. జస్ట్ పక్క 100 మీటర్లకు కూడా బైక్ తీసే వాళ్ళు ఉన్నారు. తప్పు కదా. నేను ఏమంటాను, దీన్ని ప్రజల్ని మోటివేట్ చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం ఎవరు చేయాలి. నేను మీరు చెప్తే మన రహీం గారు వినరు. ఇవాళ మోడీ చెప్పాల్సి వచ్చింది. ఇంకో మాట అంటున్నాను, వ్యవసాయం గురించి కూడా. వ్యవసాయం దండుగా అని ఆయన ఎప్పుడో చంద్రబాబు నాయుడు అని ఆయన మీద మాట్లాడతాను. వరి వేస్తే నిజంగా వరి వేయడం తప్పు అంటున్నాను. ఆయన ఎవరు కేసీఆర్ గారు అంటే ఆయన మీద కూడా అన్నారు. నేను అది కూడా కరెక్ట్ అంటున్నాను. మనిషి ఏం చెప్పిండు అనేది చూడాలి, ఎవరు చెప్పినాడు అది కాదు. మంచా చెడ్డ. వాళ్ళ వరి వల్ల ఏమైతుంది, చాలా ఇంధన రంగంలో మార్పు వస్తుంది, నీళ్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. దాంతోపాటు తాగునీరు సమస్య పెరుగుతున్నది. కనుక వరి వేయకుండా ఉండడం సలహా ఇస్తే మంచిదా చెడ్డగా తీసుకుందామా? ఇప్పుడు కేసీఆర్ విమర్శించిన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ వరి వేయొద్దాం మళ్ళీ చెప్తున్నాడా లేడా? అంటే ఒకరు చెప్పినప్పుడేమో మంచి, ఒకరు చెప్పినప్పుడు చెడ్డ. ఆ మంచి విషయం మంచిదా కాదా అని చూస్తే బాగుంటదని అంతిమంగా ఒక మాట చెప్తాను. మోడీ గారి 9 సూత్రాలు ఆచరించదగ్గవి. కానీ మొదలు ఎక్కడ పెట్టాలంటే తన నుంచే మొదలు కావాలి. మార్పు గాంధీ గారు చెప్పింది మన నుంచే మొదలు కావాలన్నాడు. అంబేద్కర్ రైట్. మీరు చెప్పినట్టుగానే ముందు అక్కడి నుంచే మొదలవ్వాలి. ఫస్ట్ పిఎం, సీఎం, మంత్రులు వీళ్ళు వాడేటువంటి కాన్వాయ్ నుంచే మొదలవ్వాలి. భారీ కాన్వాయ్లు, వాడే డీజిల్లు, ఆ హంగామా, ఇవన్నీ కూడా వాస్తవంగా ప్రతిదీ కనబడడానికి కామెడీ కనవచ్చు. కానీ అవన్నీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అక్కడి నుంచి మొదలు పెడితే కానీ ఈ ఇంధనం నిల్వలు అనేవి, ఇంధనం జాగ్రత్త పొదుపు పట్టడం అనేది మొదలు పెట్టవచ్చు. ఓకేనండి. తర్వాత మన శ్రీనివాస్ గారి దగ్గరికి బీజేపీ శ్రీనివాస్ గారు,
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల మీద రుద్దుతూ కేవలం దేశభక్తి కార్డును వాడుతున్నారు అనేది కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏమంటారు దీన్ని? వైఫల్యం ఏముంది ఇందులో? ప్రపంచం మొత్తంగా కూడా భారతదేశం యొక్క నాయకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నది, మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నది. ఈ దేశంలో నేను నిన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఇప్పుడు మోదీ గారు మెచ్చిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, న్యూట్రల్స్ అందరు కూడా, ఇంటలెక్చువల్స్ అందరు కూడా. సో ఇది అవుట్కమ్ చూడాలి. అపోజిషన్ పార్టీగా మాట్లాడడం కాదు. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు లేకుంటే ఇంకా మిత్రులు చెప్పినట్టు అవుట్పుట్ ఏమున్నది దేశం యొక్క నాయకత్వానికి, వారి యొక్క నిర్ణయాల కారణంగా ఈ దేశానికి హితం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ప్రోగ్రెసివ్ థాట్సా కాదా, ఆచరించదగ్గదా కాదా అని చెప్పేసి ఆలోచిస్తే గత 12 సంవత్సరాలుగా ఈ దేశ ప్రధానిగా ఈ దేశాన్ని రైట్ వేలో నడిపించారా లేదా అన్నది మనం ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ రకంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే కామన్ మ్యాన్ రైట్ డెసిషన్ తీసుకుంటారు. కామన్ మ్యాన్, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా దేశానికి మోదీ అవసరం అని చెప్తా ఉన్నారే. వాళ్ళే కదా మనకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అర్థమవుతా ఉన్నది. వైజ్ గా ఆలోచిస్తారు, వివేకంతోనే ఆలోచిస్తారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇది ఆలోచించండి. కాబట్టి ఎవరో అపోజిషన్ వాళ్ళు విమర్శ చేసినారని చెప్పేసి మన పంతాను మార్చుకుంటే మనం కూడా దేశానికి నష్టం చేస్తున్నాం. మనం దేశభక్తి అని మాట్లాడే తప్ప చేతలు కాదని అనిపించుకుంటాం మనం. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు క్వశ్చన్ కాదు, మనం ఏం చేస్తున్నాం మన ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనకు తెలుసు ఇవాళ కాకుండా ఇంకా రేపైనా లేకుంటే 2047 వికసిత్ భారత్ గా లక్ష్యం పెట్టుకున్నప్పుడు కొన్ని విమర్శలు ఫేస్ చేస్తాం మేము అని మాకు తెలుసు. దేశంలో విద్యా విధానమే కావచ్చు, లేకుంటే ఈ కాపాయం గురించి కావచ్చు, ఇంకా ఇతరత్ర గురించి కావచ్చు. ఇవాళ కొత్తగా చెప్పింది ఏం లేదు సార్, కొత్తగా చెప్పేది లేదు. భారతీయ జనతా పార్టీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రపోజ్ చేసినటువంటి ఒక ఇంటిగ్రల్ హ్యూమనిజం లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఈ దేశంలో పరిపుష్టం కావాలి, సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా ఆయన కూడా భాగం కావాలని చెప్పి ప్రపోజ్ చేశారు. ఇవాళ కాదు 1965-67 ప్రపోజ్ చేసినారు. దాన్ని ఇవాళ విదేశీయులు అందరు కూడా అసలు ఏంది ఇంటిగ్రల్ హ్యూమనిజం లేకుంటే ఈ ఎకనామిక్స్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రపోజ్ చేసిందని చెప్పి కొన్ని దేశాలు రీసెర్చ్ చేస్తాయి, ఇవాళ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడ కూడా నష్టం చేస్తలేము. దేశభక్తి అంటే ఆచరణలో పెట్టి, ప్రపోజల్స్ ని ఆచరణలో పెట్టి మేము ఇవాళ రిజల్ట్ చూస్తున్నాం. కాబట్టి దేశం ఒప్పుకుంటుంది. కామన్ మ్యాన్ 95 ఏళ్ళ వయసు ఉన్న మహిళ, అన్ఎడ్యుకేటెడ్ మహిళకు కూడా ఇవాళ మోదీ గారిని ప్రే చేస్తూ మేము మెచ్చుకుంటూ సపోర్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మనం కంపేర్ చేస్తే ఇవాళ ఎంత తట్టుకున్నాం మనం ప్రపంచంలో, ఎన్ని కష్టాలున్నాయి మనకు. జనాభా ఎక్కువ, రిసోర్సెస్ తక్కువ. జనాభా ఎక్కువ ఉండి రిసోర్సెస్ ఏం లేనటువంటి పరిస్థితిలో వీళ్ళందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకురాగలిగి పటిష్ట భారత్ గా తయారు చేస్తామే 12 సంవత్సరాలుగా. దానివల్ల ఇవాళ కాబట్టే భారత్ ఇవాళ 4th ఎకనామిక్ స్ట్రాంగెస్ట్ కంట్రీగా తయారైంది. మనం రీచ్ అవుతున్నాం. మనం ఇంకా థర్డ్ నుంచి 2 కోసం అమెరికా, చైనాలతో సమానంగా పోవాలని లక్ష్యం పెట్టుకోవడం ఊరికే మాటలతోనవుతుందా? ఎకనామిక్ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, దాని తగ్గట్టుగా ప్లానింగ్ లేకుండా, ఆచరణ లేకుండా సాధ్యం కాదు. కాబట్టి 11 నుంచి ఇవాళ 5కి వచ్చి 5 నుంచి 4కి వచ్చినమే. ఇదంతా కూడా ఒక విజనరీ అడ్మినిస్ట్రేషన్ తోనే సాధ్యమైంది. నాకు విశ్వాసం మోదీ గారి యొక్క నాయకత్వం ఇవాళ కాకుండా రేపైనా ఈ దేశంలో కమ్యూనిస్టులు కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దేశం ఇంత మిత్రులు చెప్పినట్టుగా బంగారం అది కరెక్ట్ కాదేమో అని మన దగ్గర బంగారం నిల్వ లేవు సార్, అసలుకే లేవు. ఎంత సుంకం పోతే బంగారం ద్వారా కొంటే, ఎంత ఫారిన్ కరెన్సీ పోతే బయట. మన దేశంలో బంగారం కొనే అలవాటు బాగా మహిళలకు బాగా పిచ్చి, దానివల్ల కాపాయం అలవాటు అయితే కరెక్ట్. ఈ పరిస్థితిలో రేట్ పెరిగిన బంగారం కొనడం ద్వారా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. దాని బదులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే అలవాటు చేయండి. ఇక్కడ డబ్బు ఇక్కడనే ఉంటుంది, విదేశాలకు పోతుంది. ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే విదేశాల ట్యాక్స్
రైట్, చంద్రమూర్తి గారు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు, సారీ శ్రీనివాస్ గారు టెక్నికల్ ఇష్యూ ఉంది మీ దగ్గర. చంద్రమూర్తి గారు ఓకే, చంద్రమూర్తి గారు వాస్తవంగా ఇప్పుడు బంగారం దాదాపుగా మీరు చెప్పినట్టుగానే ఈ సంవత్సరం వరకు కొనొద్దు అన్న విషయాన్ని చూసుకుంటే మోడీ గారు చెప్పినట్టు వాస్తవంగా ఈ బంగారం అనేది ఒక్కసారిగా కొనటం ఆపటం వల్ల ఇప్పటికే వ్యాపారస్తులు మోడీ పిలుపు కాబట్టి దాని ప్రభావం బాగా ఉన్నది, నష్టపోతున్నాం అని ఇప్పటికే బంగారం సంబంధించిన అసోసియేషన్ సభ్యులు కానీ వ్యాపారస్తులు కానీ ఈరోజు మోదీని కలవాలని అన్నట్టు వార్తలు వచ్చినాయి. అది ఎంతవరకు కలిసారు లేదు, ఇంతవరకు అధికారికంగా లేదు, కానీ కలవాలన్నట్టు మాత్రం అధికారికంగా వార్తలు ఉన్నాయి. రేపు 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏదో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పబోతున్నారు, ఆర్థిక పరిస్థితి గురించి అంటున్నారు. వాస్తవంగా భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయా? దాంతోపాటు ఈ బంగారం కనుక ఆపేస్తే ఒక్కసారిగా లిక్విడిటీ మార్కెట్లు ఆగిపోయి ఇంకా భయంకరమైన పరిస్థితులు రావంటారా, ఏమంటారు? సార్ ఇప్పుడు ఓవరాల్గా చూస్తే బంగారం మనం కొనటం ఆపేసినంత మాత్రాన సామాన్యులకు కానీ ఎవరికి కానీ నష్టమేం లేదు, లాభమే ఉంది. అయితే వన్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్లో గోల్డ్ వన్ ఆఫ్ ద అసెట్ క్లాస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్కిను గోల్డ్కి సంబంధం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు లక్షలు పెట్టాలి. ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తక్కువ లేదు. అదే గోల్డ్ అనుకోండి, ₹1,00,000 కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తిరుపతిలో సామాన్యులు వేసే ₹10, ₹100 ఎక్కువ ఉంటాయి. లగ్జరీ పీపుల్ వేసే ₹1,00,000 తక్కువ ఉంటాయి. ఎందుకంటే 70% పీపుల్ ఇప్పుడు దాదాపు 70,000 మంది తిరుపతి వెళ్తుంటే డైలీ, అందులో 60,000 మంది వేసే డబ్బు చాలా ఎక్కువ, 10,000 మంది వేసే డబ్బు తక్కువ. కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ అందరూ 1 గ్రాము 2 గ్రాములు 5 గ్రాములు కొని చాలా ఎక్కువగా ఉంటున్నాం. ఒక రకంగా చూస్తే దేశానికి అది నష్టమేమో, కానీ ఒక రకంగా చూస్తే ప్రతి ఇంట్లో గోల్డ్ ఉండటం కూడా ఒక రకంగా వాళ్ళకి సేఫ్టీ పాయింట్. కాబట్టి ఏంటంటే గోల్డ్ని మనం ఆపలేం, కానీ క్రూడ్ని ఆపచ్చు. గోల్డ్ వల్ల కొనడం వల్ల నిజంగా అది అసెట్ ఈక్వల్ గా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ డాలర్ ఒకవేళ మనకి వెళ్ళిపోతుంది కానీ, బట్ దాని తగ్గ అసెట్ వాల్యూ అది నిలబడుతుంది, ఇన్ఫ్లేషన్ వాల్యూ నిలబడుతుంది. ఒక రకంగా అసెట్ క్లాసెస్ లో గోల్డ్ అనేది ఒకటి, అది స్టడీగా 20% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. రేపొద్దున ఇప్పుడు 2 lakhs నెక్స్ట్ ఇయర్ అవుతుంది. అయినప్పుడు మరి ఇవాళ కొలద్దని ఆగినప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తారా అంటే ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా. ఇప్పుడు అలాగే గోల్డ్ రేటు ఇండియా మీద కాదు, మొత్తం వరల్డ్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియాలో కొనకపోయినా రేట్ అయితే ఇండియన్స్ ఎవరు కంట్రోల్ చేయలేదు. ఇండియన్స్ కంట్రోల్ చేసే పరిస్థితి కాదు అది. గోల్డ్ అంతా కూడా లండన్ మెటల్ ఎక్స్చేంజ్ కానీ, యుఎస్ కోబాల్ట్ కానీ వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చైనా కన్సంప్షన్ యుఎస్ మీదే ఉంటుంది. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ. వాళ్ళు ఏం చేస్తారంటే రేట్లు పెరగటం ఆలస్యం, యుఎస్ లో మార్జిన్స్ పెంచుతారు. ఆ మార్జిన్స్ కట్టలేక మార్కెట్ క్రాష్ అవుతుంది. జనరల్ గా అదే జరుగుతుంది. దాంతోపాటు గోల్డ్ సిల్వర్ మనం చూసారు కదా, ₹1,00,000 సిల్వర్ ఒకసారి పాలైంది. అదంతా ఏంటంటే హై రేట్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు ఫీచర్స్ రేట్ పెంచేస్తారు. అదంతా ఒక నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్, గోల్డ్ తగ్గితే మంచిదే, బట్ ఆల్టర్నేటివ్ క్రూడ్ అయితే ఖచ్చితంగా తగ్గించాల్సిన, అందరం కలిసి తీసుకోవాల్సిన పని. ఎందుకంటే క్రూడ్కి ఆల్టర్నేటివ్ ఉంది మనకి. ఏంటంటే ఆల్టర్నేటివ్ మనకి ఉన్నాయి. ఈవెన్ ఇవాళ హైడ్రోజన్ తో కూడా, ఇప్పుడు వాటర్ తో కూడా మనకి పవర్ తయారవుతుంది. అలాగే దీన్ని మనం స్ట్రాంగ్ గా తీసుకోవడం ద్వారా మనం ఒక రకంగా సూపర్ పవర్ అవుతాం. ఒక్క ఫ్యూయల్ మనం కనుక 50% తగ్గించగలిగితే మాత్రం ఇండియా ఇప్పుడు టాప్ 1 or 2 స్టేజ్కి వెళ్ళిపోగలదు. అంత కెపాసిటీ ఉంది మనకి. సో దాన్ని హైలైట్ చేసి దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్, దాని తగ్గ డెవలప్మెంట్స్ ఇస్తే బెటర్ గానే ఉంటుంది. సో ఇప్పుడు గోల్డ్ మీద ఈసారి ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇంకా ఆల్టర్నేటివ్ నాకు ఏం కనపడలేదు, నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. అయితే ఏదైనా ట్యాక్స్ కట్టమనొచ్చు, లేకపోతే ఇంకేది. కానీ మనం ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనని గవర్నమెంట్ ఫోర్స్ఫుల్ గా ఆపడానికి లేదు. వాంటెడ్ గా ఆపినా కానీ రేపొద్దున నేను మా అమ్మాయి పెళ్లికి నేను పెట్టుకోవాలన్నప్పుడు ఎవరైనా కానీ చేసేదేం లేదు. సో గోల్డ్ ని ఆయన సజెషన్ లా చెప్పారు, కానీ ఒక కంపల్సరీ అని చెప్పాలా, బట్ క్రూడ్ మాత్రం కంపల్సరీ చేయొచ్చు. అది ఎంత కంట్రోల్ చేసినా అది అడ్వాంటేజ్. ఎందుకంటే మనం సైకిల్ నుంచి వెళ్ళిన మనుషులం, మనం ఆల్టర్నేట్ ఉంది. ఇవాళ మంచి ఆల్టర్నేట్ చూపించి, ఓకే సింగిల్ పర్సన్ కి కార్ వద్దు, నలుగురు కలిసి వెళ్ళండి, ఇలాంటి ఏ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నా దానికి సపోర్ట్ ఉంటుంది.
ఎందుకంటే అది చాలా బెనిఫిట్. ఈవెన్ పొల్యూషన్ తగ్గుతుంది, అన్ని రకాలుగా మనకి ఇది ఇబ్బంది ఫ్యూయల్ వల్ల. సో ఫ్యూయల్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసి గోల్డ్ పక్కన పెట్టి ఫ్యూయల్ కాన్సన్ట్రేట్ చేస్తే మన ఎకానమీ మళ్ళీ ర్యాలీ వెళ్ళిపోతాం. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈ గోల్డ్ ని ఆపడానికి లేదు, ఎందుకంటే అదంతా పాజిటివ్ అసెట్ పాజిటివ్ కాబట్టి అది ఉంచేసేసి మిగతా అన్ని కూడా యాక్సెప్టెడ్. అందరం కూడా ఇప్పుడు జనాలు అందరం కూడా పబ్లిక్ అందరూ కూడా మాట్లాడేది ఇదే. సో మనకి డబ్బు ఉన్నప్పుడు మనం ఇమీడియట్ కొనేది ఆడవాళ్ళు అందరూ కూడా గోల్డే కొంటాం. అదే మనకి శ్రీరామ్ రక్ష. రేపు పొద్దున మనకి అవసరమైనప్పుడు అదే మనకి కాపాడుతుంది, ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ ఇస్తుంది. యాజ్ ఏ మేము ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గా మేము కూడా చెప్పేది అట్లీస్ట్ 20% 30% ఉంచుకోండి, అంతేగాని 100% కొనకూడదు. గోల్డ్ కూడా ఒక స్టేజ్కి వచ్చాక అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఉన్నా కానీ అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకి అవసరానికి మించి గోల్డ్ ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోయినట్టే, ఆ అమౌంట్ మొత్తం ఆగిపోతుంది, దానివల్ల ఎకానమీకి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ షేర్స్ లో కానీ ల్యాండ్ లో కానీ పెడితే రొటేషన్ వస్తుంది. సో అది కూడా ఆలోచించండి. ఇది ఏంటంటే ఇంకా విస్తృతంగా మనం బంగారం ఎంత ఉండాలి అనేది చర్చ మనం పాజిటివ్ ఇవ్వాలి ప్రజలకి. అంటే ఒకే అసెట్ క్లాసెస్ లో ఎక్కువ పెట్టద్దు, ఒక 30% ఇన్వెస్ట్మెంట్ వరకు గోల్డ్ ఓకే, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రిషియస్ మెటల్స్ 30-40% ఓకే, కానీ 100% దాని మీద పెట్టద్దు అనేది అవేర్నెస్ మనం ఇవ్వాలి. ఒక రకంగా ఆయన చెప్పింది సజెషన్. మిగతా అన్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేసినా యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ, ఈవెన్ పర్సనల్ గా కూడా అని నా సజెషన్, నా ఉద్దేశం. రైట్. ఓకే, రామచంద్ర గారు, వాస్తవంగా కొంతసేపు రాజకీయాలు పక్కన పెట్టినా మనం ఇవన్నీ కూడా ఏదైతే బంగారం కానివ్వండి, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఆయిల్ సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతసేపటికి మనం చూసాం. మొన్నటికి మొన్న యుద్ధం జరిగితే అన్ని దేశాలతో పాటు మన దేశం యొక్క ప్రభావం ఏ విధంగా పడిందో మనం గమనించాము, దాన్ని అనుభవించాం. కాబట్టి ఎంతసేపటికి మన విదేశీ వస్తువుల్ని విదేశాల్లో మన స్వదేశీ వస్తువుల్ని కాపాడుకుంటూ మన స్వదేశంలో అన్ని చేసుకునే విషయంలో ఇప్పుడు చూడండి ఎలక్ట్రానిక్ వాహనాలు కానివ్వండి, ఇవన్నీ ఇలాంటి సజెషన్స్ని మనం తీసుకుని రాజకీయాలకు అతీతంగా ఏదో మోదీ చెప్పారు కాబట్టి విమర్శించకుండా మనం ఒక సామాన్యుడు కూడా భరోసా కల్పించే విధంగా ఎందుకు ముందుకెళ్ళకూడదు అంటారు? ఇక్కడ ఎలక్షన్లకు మట్టుకే రాజకీయం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటది. ఇప్పుడు మనము డెవలప్ అవుతున్నామంటే పాత రోజుల నుంచి అంటే మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా మన సంస్కృతి అనేది ఆ రకంగా ఉన్నది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతో డెవలప్మెంట్, మన స్వతంత్రం వచ్చిన టైంలో మన పరిస్థితి ఏ రకంగా ఉంటే ఈ రోజు ఏ రకంగా డెవలప్ అయింది అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచన చేసి మనకు ఎన్నో సూచనలు చేసుకుంటా మనకు ఎన్నో రకాలుగా అన్ని పరిశ్రమలను కూడా ప్రభుత్వ సంస్థలను ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసిండ్రు. ఆ సంస్థలను అదే రకంగా కంటిన్యూ చేసుకోకుండా కొన్ని సంస్థలు నమ్ముకొని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడం జరుగుతుంది. ఒకటి మాత్రము ఈ సూచనలు మాత్రము ఎవరు ఏ పార్టీ చేసినా ఏది చేసినా ఎవరు చేసినా ప్రజలకు లాభము, అందరికి లాభము, సామాన్యునికి లాభము. కానీ మొదటి నుంచి కూడా మన నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి రావాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి రావాలంటే వాళ్ళు అంటే ప్రజా రవాణా వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళు ఎన్నో బెనిఫిట్స్ తోని వాళ్ళ లాభాపేక్ష లేకుండా ఎంతో రకంగా చేస్తుంది. దాన్ని డెవలప్ చేయాలి. అదే రకంగా ట్రైన్స్ అయినా లేకుంటే బస్సెస్ అయినా రోడ్డుకు సంబంధించిన అన్నింటిని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందుతారు, ఎందుకంటే పరిస్థితులకు అనుకూలంగా మనం మారడానికి ఉన్నది ఏదో రాజకీయం కాదు, అది అన్ని రకాలుగా మనకు ఇప్పుడు మెట్రో వచ్చింది, మెట్రోతోని ఆరోగ్యం కూడా ఏసీ ఉంటుంది, అన్ని రకాలుగా నీట్ గా ఉంటుంది, అన్ని రకాలుగా మెయింటైన్ చేస్తే అదే రకంగా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ మనం కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా ఫస్ట్ ప్రభుత్వము ప్రతిదీ కూడా వాళ్ళు సేవ్ చేసేటట్లు అంటే వాళ్ళే కొన్ని కండిషన్లు వాళ్ళు ఫస్ట్ నేను ఏ మార్పు రావాలనుకుంటే ఫస్ట్ నా నుంచే రావాలి, నేను దానికి అనుకూలంగా ఉండాలి. పార్టీకి సంబంధించింది కాదు, నాయకులు ఇప్పుడు ఏ పార్టీ సంబంధించిన నాయకులు ఆదర్శంగా ఉండి వాళ్ళు ఆదర్శంగా ఈ రకంగా మాట్లాడుతుంటే ఏ రకంగా ఉంటే ఆ రకంగా అలవాట్లు అవుతుంటారు. ఒక్కొక్క నాయకుడు ఏంటంటే ఒక 10 ఇప్పుడు బీజేపీ ర్యాలీ జరిగింది 100 లారీలతో వెళ్ళారు, ఇంకోళ్ళు వేరే పార్టీ వచ్చింది అట్లనే వెళ్తుండ్రు. దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయండి, అంటే ఒక పెద్ద నుంచి అలవాటు అయ్యే రకంగా చేయండి. అదొకటి. మనం ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఆయిల్, డీజిల్, పెట్రోల్ మనం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కానీ దాంతో పాటు మనము ఎలక్ట్రానిక్ సంబంధించిన దానికి సబ్సిడీలు పెంచాలి, లోకల్ ప్రొడక్షన్స్ కావాలి. ఇక్కడ మన స్థానికంగా ఉత్పత్తి అనేది లేదు, అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి అయినా కానీ తర్వాత సోలార్ పవర్స్ కి సంబంధించి అయినా కానీ సోలార్ ఉత్పత్తులు కూడా మనం బయట నుంచి తీసుకున్న పరిస్థితి ఉంది.
సోలార్ ను డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ సోలార్ ను కూడా డెవలప్ చేసి దానికి సంబంధించిన సబ్సిడీలు ఇవ్వాలి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండాలి. తర్వాత ఇక్కడ లోకల్లో కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేటివి మనకు ఇంపోర్ట్ అంటే ఇది మనం తీసుకురావాల్సిన, బయట దేశాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కానీ ప్రతిది కూడా మన దగ్గర ప్రొడక్షన్ రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేను రాజకీయం గురించి మాట్లాడతలేము, ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనము ఫస్ట్ ఈ వారికి సంబంధించింది అయినా కానీ ఫస్ట్ మనం ఏంటంటే భారతదేశం గురించి ఆలోచన చేస్తాం. భారతీయులకు సంబంధించిన దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ వార్తో ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఇండైరెక్ట్ గా అయినా కానీ డైరెక్ట్ గా అయినా కానీ దాన్ని కంట్రోల్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. లేకుంటే ఆ వార్ అనేది ఇంత ప్రపంచ వారుగా వస్తే మాత్రం ఏం తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు మనం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఉన్నా కానీ కొన్ని సెటిల్మెంట్లు చేసుకున్నా కానీ అది మన మంచి కోసానికి అనేది ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం. ఏ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్షన్ మనకు ఒకటి ఉందండి. అది ఏంటంటే గతంలో చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం మరోసారి వచ్చిందంటున్నారు. గతంలో చూడండి, మీరు పెళ్లి పత్రికలు ఇస్తే అప్పుడు 50 మంది కంటే భోజనాలు ఎక్కువ పెడితే మీరు ఒక ఫంక్షన్ చేయాలంటే ఆర్డీఓ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుండే. శ్రీనివాస్ గారు బాగా ఇద్దరు వయసులో పెద్దవాళ్ళు కనుక మీకు తెలుసు. అది 60లో పెద్ద చట్టం ఉంది. ఇప్పుడు కూడా చట్టం ఉంది, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తలేదు. వేలాది మందికి దుబారా చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు బుక్ చేసుకొని పెళ్లిళ్ళు చేస్తున్నాం. ఎందుకు పొదుపు పాటించొద్దు మనం అంటున్నాం ఆ విషయంలో. రెండోది, ఇప్పుడు గ్యాస్ కొరత చాలా పెద్ద ఎత్తున్నది రహీం గారు. గ్యాస్ కొరత ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాల కారణం. అక్కడ బీజేపీ, ఇక్కడ మనకు డబుల్ జన సర్కార్ లేదు కనుక ఇక్కడేమో కాంగ్రెస్. ఈ 2 కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చేయకపోతే గ్యాస్ ఇవాళ, నేను వాస్తవంగా చెప్తున్నాను, చాలా ఏజెన్సీ మాట్లాడితే 4,000 నుంచి 5,000 రూపాయలు డొమెస్టిక్ గ్యాస్ బ్లాక్ లో అమ్మబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాడు మరి? కానీ అదే గ్యాస్ కదా, కార్డు హోల్డర్కి వస్తలేదు, ఎవరికైతే బుక్ చేసిన వాళ్ళకి వస్తలేదు. ఇటువంటి అప్పుడు ఇప్పుడు కఠినంగా వ్యవహరించాల్సింది ప్రభుత్వం ఏంటంటే, యుద్ధ సమయంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎంత తీవ్రంగా అమలు చేస్తారో కేంద్ర ప్రభుత్వం నా సూచన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంట్ చేయండి. సివిల్ సప్లైస్ ద్వారా గ్యాస్ సప్లై అవుతుంది. సివిల్ సప్లై శాఖ ఏం చేస్తున్నట్లు లెక్క 5,000కు 6,000కు కూడా డొమెస్టిక్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఎట్లాగో కమర్షియల్ సిలిండర్ ద్వారా 1,000 రూపాయలు పెంచడం వల్ల డొమెస్టిక్ కమర్షియల్ కు 3,000, 2,000 చిల్లర, 3,000 రూపాయలు చిల్లర తేడా ఉన్నది. అటువంటి అప్పుడు ఆటోమేటిక్ గా డొమెస్టిక్ పేరు మీద అక్కడికి పోతున్నాయి కదా. ఈ బ్లాక్ దందాన్ని ఆపొద్దా? అటువంటి ప్రభుత్వం మీద బాధ్యత అంటున్నారు. లేకపోతే ఏమిటంటే మాట చెప్పడానికే మాటలు ఉంటాయి, ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయనే పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్యాస్ విషయంలో ఖచ్చితంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వాడాలి, తీవ్రమైన చట్టాలు పెట్టాలి, వాళ్ళందరూ జైలు పడేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమైంది. లేకపోతే పెట్రోల్, డీజిల్ పెద్దగా బ్లాక్ అయితే లేదు రహీం గారు. ఆ యాక్ట్ ను కానీ ఇంప్లిమెంట్ చేస్తే కొంత కృత్రిమ కొరత ఉండదు. శ్రీనివాస్ గారా? రహీం గారు, ఒక స్మాల్ అగ్రికల్చర్ రంగంలో చాలా మార్పులు తీసుకురావచ్చు మనం. అందుకోసమే మహాత్మా గాంధీ చెప్పింది స్వదేశీ విధానం అనేది. ఇప్పుడు మనం బీజేపీ చెప్పేది అదే స్వదేశీ విధానమే. ఇంపోర్ట్ చేసుకునేటువంటి యూరియా కావచ్చు, మిగతా ఫర్టిలైజర్ కావచ్చు, ఇంత 300కు అమ్ముతున్నాం. 3,000 దాన్ని ఎంత సబ్సిడీ ఇస్తున్నాం మనం, ఎంత కూడా పోతున్నది. దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అలవాటు చేయడంలో తప్పేమున్నది? ఎంత పోటీగా అంటే 30%, 40% ఫర్టిలైజర్ వాడుతూ ప్రొడ్యూస్ విపరీతంగా వాడకం కారణంగా మన ఆరోగ్యాలు పోతా ఉన్నాయి, అందరికి క్యాన్సర్లు వస్తా ఉన్నాయి. దానివల్ల పంటల దిగుబడి పేరుకే. దీని ఇంపోర్ట్ ఆపినట్టయితే, నేచురల్ ఫార్మింగ్ పోయినట్టయితే బ్రహ్మాండంగా ఒక విప్లవం వస్తుంది. అలాగే సోలార్ కూడా చాలా ఉపయోగపడుతుంది. రైట్. ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక సంక్షోభం ఒక మంచికి జరిగింది అన్నట్టు, ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు ఆర్గానిక్ ఫార్మింగ్, మన సొంతవి, మన ఎరువులు, ఇవన్నీ కూడా వస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ సంబంధించినటువంటి రాబోయేటువంటి కాంగ్రెస్ పరిపాలనలో గతంలో ఏదైతే మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ హెచ్చరికలు జారీ చేసినటువంటి విషయాలు, ఇప్పుడు మోదీ చేస్తున్న హెచ్చరికలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితులకు కొంత ఉపశమనం కలగవచ్చు. అంతేకాకుండా ఏదైతే క్యాన్సర్ ముప్పు నుంచి కూడా ఇలాంటి మన బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాస్తవం, ఆర్గానిక్స్ అన్ని కూడా మనం పాటించాలి, చూసుకోవాలి. కాబట్టి ఒక సంక్షోభం ఒక మంచి దారికి తీసిదనడానికి ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.